రోజక్క నేను చెప్పాను అక్క నిన్ను ఎత్తెత్తి కొడతారు ఇక్కడికి అని చెప్పి ఏ మాట వినదు. జైలుకి వెళ్ళటం పెద్ద గొప్ప అనుకుంటారో ఏంటి? వెళ్ళేటప్పుడు మాత్రం ఇప్పుడు పోరాడాలి, యోధుల్లాగా ఉండాలి, మనం ఇంకేంటి అంతేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రిన్సిపల్స్ ఎక్కడ పనికిరావండి. ఖచ్చితంగా బాధపడతారు, ఏడుస్తారు. కానీ నిన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు? అది చెప్పు నాకు. జగన్ వస్తాడా? భారతిరెడ్డి గారు వస్తారా? ఎవరు వస్తారు? పోనీ వల్లభనేని వంశీ వస్తాడా? అబే రాడు. కొడాలి వెంకటేశ్వర వస్తాడా? సమస్యే లేదు. పేరు నాన్న వస్తాడు మనకి. ఇంకెవరు వస్తారు? అంబటి రాంబాబు గారు ఒక వీడియో పెడతారు నీకోసం. దాని తర్వాత మన పరిస్థితి ఏంటి? అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి అక్కడాలు తిట్టడం, ఇది తప్ప నీ నోటికి ఏమన్నా పనుందా? అసలు నీకు పైన సరిగ్గా కేసులు లేదు. కానీ ఒక్కొక్కళ్ళని బాడీ షేమింగ్ ఎంతెంత చేసావు, విచ్చలవిడిగా నాలికని వాడేసి కూర్చుని ఓయమ్మో నా జీవితంలో నా పరువు అంతా పోయింది, నా కొడుకు బాధపడ్డాడంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు బాధపడతారని ఇంగిత జ్ఞానం లేదు నీకు. నీ కొడుకున్నపాటి ఇంగిత జ్ఞానం నీకు లేదు. పాలిటిక్స్ని జస్ట్ ఆ పర్సన్కి టార్గెట్ చేయని, కానీ ఫ్యామిలీకి ఎందుకు వెళ్తారని నీ కొడుకు చెప్పినా నేర్చుకునే పరిస్థితిలో నువ్వు ఉండవు. ఎందుకంటే కుటుంబం అంటే నీ వరకే కదా, ఇంకా వేరేవేవి నీకు పట్టవు. ఆ నాలికి లెఫ్ట్ ఉంటుందా రైట్ ఉంటుందా ఏది ఆలోచించవు. రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు వాగేయటం, ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోవటం, నెక్స్ట్ టైం మేమే వస్తాం కదా అని చెప్పి 3 భవంతులు కట్టడం. ఆ 3 భవంతులు వెళ్ళి ఓపెన్ చేసావు. అసలు దేనికోసం ఓపెన్ చేసావు నీకన్నా ఐడియా ఉందా?